బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. గవర్నర్తో భేటీ అయిన పన్నీర్ సెల్వం ఆ భేటీ ముగిసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గవర్నర్తో పన్నీర్ సెల్వం భేటీ ముగిసింది. బల నిరూపణకు మద్దతు ఇవ్వాలని గవర్నర్ని కోరినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దాదాపు 20 నిమిషాల పాటు గవర్నర్తో పన్నీర్ సెల్వం భేటీ జరిగింది. ఇక భేటీ అనంతరం తనకు మద్దతు ఇవ్వాలని కోరిన అనంతరం పన్నీరు సెల్వం రాజ్భవన్ నుంచి వెన్నుతిరిగినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గవర్నర్తో పన్నీర్ సెల్వం భేటీ ముగిసింది. బల నిరూపణకు మద్దతు ఇవ్వాలని గవర్నర్ని పన్నీరు సెల్వం కోరినట్లుగా సమాచారం. పన్నీరు సెల్వానికి మద్దతు పెరుగుతూ ఉన్నందున పన్నీరు సెల్వం ఇలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా మనకు అనిపిస్తోంది. మరికొంత సమయం ఇచ్చినట్లయితే తన వెంట వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది అని పన్నీరు సెల్వం ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా గవర్నర్కి ఈ విధమైన వినతిని ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి పోచర్ మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, పన్నీర్ సెల్వం భేటీ అంటే గవర్నర్తో భేటీ ముగిసింది, అనుకున్నట్లుగానే మద్దతు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బల నిరూపణకే మాకు సపోర్ట్ టైం కావాలి అని పన్నీర్ సెల్వం కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సంధ్య, ఇప్పుడు నేరుగా గవర్నర్ కలిసినటువంటి పన్నీర్ సెల్వం తనకు బల నిరూపణకు అవకాశం ఇచ్చినట్లయితే తాను బలం నిరూపించుకుంటారని ఏఐడిఎంకేలో చాలా మంది తనకు మద్దతు తెలుస్తున్నారని ఇప్పటివరకు కొంతమంది ఎమ్మెల్యేలను దాచిపెట్టి ఏఐడిఎంకేలో బలవంతంగా తనను కొంతమంది ఎమ్మెల్యేలను కట్టిపెట్టిందని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో తాను చేసినటువంటి రాజీనామాకు సంబంధించి కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. తాను బలవంతమైనటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేశానని, తాను ఉపసంహరించుకుని తనకు బల నిరూపణకు అవకాశం ఇచ్చినట్లయితే బలం నిరూపించుకుని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని మీద తిరిగి ఆయన ఒక విషయాన్ని వెల్లడించే వరకు వేచి చూడాలైతే ఆయన అభ్యర్థన మాత్రం ఇప్పుడు గవర్నర్కి చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నింటి మాత్రం చెప్పి బయటికి అన్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన చెప్పినటువంటి విషయాలు, గవర్నర్ స్పందించినటువంటి విషయాలపైన కూడా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. సంధ్య, అయితే మరి కాసేపట్లోనే శశికళ కూడా విద్యాసాగర్ రావుని కలిసే ఛాన్స్ ఉంది. అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. మరి ఇలాంటి టైంలో శశికళ పన్నీర్ సెల్వం చేసినటువంటి ఈ ప్రతిపాదన ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా? దీన్ని డిఫైన్ చేసుకోవడానికి శశికళ కానీ శశికళ వర్గీయులు కానీ ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? శశికళ ఎట్టి పరిస్థితుల్లో సమయానికి అంగీకరించే పరిస్థితి అయితే కనపడడం లేదు. శశికళకు సంబంధించి శశికళ వర్గీయులు ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి ఒక వ్యూహాత్మకమైన వరకు వెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ సమయం కోరే పరిస్థితి ఉంటే ఢిల్లీలో ఆల్రెడీ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి 20 మంది ఎంపీల బృందం ఉంది సంబిదురై నేతృత్వంలో. వారు అక్కడ రాష్ట్రపతి కూడా కలవాలనుకుంటున్నారు. ఎందుకంటే తనకు క్లియర్ గా మెజారిటీ ఉంది. తనకు సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు ఇస్తున్నట్టు సంతకాలు పెట్టారు. ఆయన పన్నీర్ సెల్వంని ఆ రోజు ఎన్నిక పన్నీర్ సెల్వంని శాసనసభాపక్ష నేతగా దించి తనను ఎన్నుకున్నప్పుడే ఈ రకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండాలి. కానీ 28 గంటల సమయం తీసుకున్న తర్వాత చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలో ప్రజాస్వామ్యాన్ని కూని తీయొద్దు అని చెప్పి రాష్ట్రపతి కూడా విన్నవించడం కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి ఎంపీల బృందం అక్కడే ఉన్నారు. ఇలాంటి తకరారు ఏదైనా వస్తే అక్కడ ఢిల్లీలో వాళ్ళు రాష్ట్రపతిని కలిసి విన్నవించడం కోసం కూడా ఒక బృందం అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో శశికళ ఒకటే గవర్నర్ ముందు అభ్యర్థిస్తుంది. తనకు బల నిరూపణ అయ్యింది. తనను శాసనసభాపక్ష నేతగా ఏఐడికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎన్నుకున్నారు కాబట్టి తనను చేత ప్రమాణ స్వీకారం చేయించాలని మాత్రమే అడిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. మరి ఆ తర్వాత గవర్నర్ ఎలా స్పందిస్తాడు అనేది మాత్రం వేచి చూడాలి. శశికళ చాలా స్పష్టంగా తనను ప్రమాణ స్వీకారం చేయించాలని మాత్రం అడిగే అవకాశం ఉంది. బల నిరూపణ కూడా ఎక్కడా ప్రస్తావించే అవకాశాలు అయితే కనపడడం లేదు. అలానే మోహన్, మనం ఇందాక చూసాం కొన్ని బైట్స్ లో పాండ్య రాజన్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు శశికళకు మద్దతుగా. అంతకుముందు పన్నీర్ సెల్వం కూడా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తుల్లో ఉన్నారు. బట్ ఇప్పుడు పన్నీర్ సెల్వం ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా అతనికి ఎలాంటి మద్దతు పెరిగే ఛాన్స్ కూడా లేదు. చిన్నమ్మని
కాబోయే సీఎం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ టైంలో పన్నీర్ సెల్వం మద్దతుకు అంటే మాకు ఇంకా కూడా బల నిరూపణకు టైం ఇవ్వాలి అని చెప్పి కోరటం పన్నీర్ సెల్వానికి ఎంతవరకు ఫెచింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎత్తుగడలు రాజకీయాల్లో ఏ రకమైనటువంటి మార్పు అనేది తీసుకొస్తాయి అన్నది ఇప్పటి వరకు నిరూపితమైనటువంటి అంశం పన్నీర్ సెల్వంలో. పన్నీర్ సెల్వం విషయంలో ఈ రకంగా పరిణామాలు మారుతాయని ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. కనీసం పన్నీర్ సెల్వం ఈ రకంగా స్పందిస్తారని కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. అలాంటిది అనేక మార్పులు చక్కచక్క జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పన్నీర్ సెల్వంకు సంబంధించి ఏదో ఒక ఆశ అయితే ఉంది, ఒక ఆశయం కూడా ఉంది. ఆ ఆశయం మాత్రం శశికళను ముఖ్యమంత్రినిగా కానివ్వకుండా చేయాలనేది ఆశయం. మరి తాను ముఖ్యమంత్రి కావాలనేది ఆశ. సో ఈ ఆశకు సంబంధించి డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి పన్నీర్ సెల్వం వారి యొక్క మద్దతుతో ఒక 40 మందిని లేదంటే 20 మందిని కూడగట్టుకున్న కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉన్నటువంటి కూటమి యొక్క సహకారంతో తాను ముఖ్యమంత్రిగా కొద్ది రోజులు గడపచ్చు, ఆ తర్వాత పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అన్నది ఆయన ఆశ. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా శాసనసభాపక్ష నేతగా ఒకరిని ఎన్నుకోవడం సాంప్రదాయం. ఆ ఎన్నుకునే వ్యక్తి ఎవరనేది వారి యొక్క విచక్షణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ విచక్షణ కోణంలో ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కువ మంది మెజారిటీ శశికళ వైపే ఉన్నటువంటి నేపథ్యంలో వారిని అంగీకరించాలి. అయితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. శశికళకు ఉన్నటువంటి కోర్టు కేసు నేపథ్యం, ఆ తర్వాత శశికళ పూర్వ చరిత్ర, శశికళకు పార్టీకి ఉన్నటువంటి సంబంధం, పార్టీ నియమావళిలో ఉన్నటువంటి అంశాలు, పార్టీ నియమావళికి లోబడి ఈమె సభ్యత్వం ఉందా, పార్టీ నియమావళికి లోబడి ఈమె ఆ పార్టీలో సభ్యురాలా, ఇవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిశీలించే అంశాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గవర్నర్ కూడా రాజ్యాంగ నిపుణులతో చర్చించి ఒక కొత్త రాజకీయ పరిష్కారం అయితే ఆవిష్కృతమవుతుందనేది ఇక్కడ స్పష్టమవుతున్నటువంటి. ఓకే, రైట్ మోహన్.